ఉండొచ్చు, వ్యాపారమై ఉండొచ్చు, ఉద్యోగమై ఉండొచ్చు, చివరికి నువ్వు చేస్తున్న సేవ అయి ఉండొచ్చు, ఆర్థిక విషయాలై ఉండొచ్చు. గతంలో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో విజయ వీరుడగు దేవుడు అదే రంగంలో ఈ ఏడాది విజయోత్సవంతో నేను నా దేవుడు ఊరేగించాలని ఆశపడుతూ ఈ మాట మీతో పంచుకోమని నా హృదయాన్ని దేవుడు పురికొల్పుతున్నాడు. ఈ మాట ఈ సంవత్సరం మీ జీవితంలో నెరవేరును గాక. ఈ మాట ఈ సంవత్సరం మీ జీవితంలో నెరవేరును గాక. ఈ మాట ఈ సంవత్సరం మీ పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఈ మాట మీ చదువుల్లో నా దేవుడు నెరవేర్చును గాక. మీ ఉద్యోగాలలో నెరవేర్చును గాక. మీ పంట పొలాల్లో నెరవేర్చును గాక. నిశ్చయంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈ మాట దేవుడు నిశ్చయంగా తన మహిమ కొరకు నెరవేర్చునుగాక. ఆమేన్. ఓడిన చోటే దేవుడు తన పిల్లలను గెలిపించడానికి వాళ్ళు ఏం చేశారు? మనలను కూడా దేవుడు ఓడిన చోటే గెలిపించాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విలువైన మాటలు త్వరగా చెప్తాను. చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేం పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఒకసారి తలల పైకెత్తండి. ఎక్కడ కూడుకున్నారట? మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకొని ఆ దినమంతా ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని వారు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జనమ, ఓడిన చోట దేవుడు మనలను గెలిపించాలంటే మీరు నేను ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సిందేంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు ఉపవసించి ప్రార్థించే ప్రార్థన అనుభవం కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. వారంలో ఒకరోజు దేవుని సన్నిధిలో ఉపవాసంతో కడుపు చంపుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఏ ఏ రంగాలలో ఓడిపోయావో, ఏ ఏ రంగాల్లో అపజయాన్ని పొందేవో ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేశావు, కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా జరిగిన కార్యాల కంటే ఉపవాసం ద్వారా చెప్పండి. కొంతమంది ఎడ చూస్తున్నారంటే అది తెలిస్తే ఎక్కడెందుకు కూర్చునేవాళ్ళం అండి. చెప్పాలి. ఫాస్టింగ్ అంటే ఏంటి? FASTING. చివరి 3 అక్షరాలు పక్కన పెట్టండి, ING పక్కన పెట్టండి. ఫాస్ట్ అంటే స్పీడు. జీవితంలో ఏ కార్యమైనా వేగంగా జరగాలంటే వేగంగా జరిగించే శక్తి ఉపవాస ప్రార్థనలో ఉంది. బిడ్డలారా, ఏ కరువుతో ఈరోజు వచ్చినా, ఏ కన్నీళ్లతో వచ్చినా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ 2025లో వారంలో ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. అది బుధవారమా, శుక్రవారమా, శనివారమా, సోమవారం, వారంలో ఒకరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. ఆ ఉపవాస దినాన్ని వ్రత దినంలాగా దేవుని సన్నిధిలో నువ్వు ఆచరించు. ఆ ఉపవాసంలో నుండి ఉజ్జీవ జ్వాలలు దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో సంఘాన్ని కొదువైంది ఏంటో చెప్పమంటారా? ఏ సంఘంలో చూసినా పాటగాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రసంగికులు చాలామంది ఉన్నారు, పరిచర్య చేసే యవన బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థించే ప్రార్థన పరులు చాలా కొదువవుతున్న దినాల్లో బ్రతుకుతున్నా. ఏ సంఘంలోనైనా చూడండి, ఓ మాట, ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, ఆ చర్చికి ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? 10 మంది. మా పాస్టర్ గారు చెప్తున్నారు. అంటే ఆదివారం 100 మంది వచ్చారంటే ఉపవాస ప్రార్థనకు 10 మంది వచ్చారంటే దాని అర్థం ఏంటి?
దానిలో దశంభాగం వచ్చారని. 100 మందిలో ఎంతమంది వచ్చారు? 10 మంది. విచిత్రం తెలుసా, ఈ 10 మంది కూడా 100% ఈ 10 మంది కూడా గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది, కానీ యవనస్తులు రారు. తమిళారా పాటలు పాడుకొని రండి అంటే పాటలు పాడటానికి చాలా రావాలి వాళ్ళు. తమిళారా వాయిద్యాలు వాయించాలి, పరిచర్య చేయాలంటే పరిచర్యకి యవన బిడ్డలు ముందుంటారు, పాటలకి యవన బిడ్డలు ముందుంటారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, ఉపవాస ప్రార్థన అంటే మందిరానికి వచ్చి ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరులు కొదువయ్యారు. అందుకనే సంఘాల్లో ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చేది ఎవరయ్య అంటే ఇందాక చెప్పే కదా, ముసలోళ్ళే వస్తారని చెప్పే కదా. ఈ ముసలోళ్ళు కూడా ఎందుకు వస్తారో చెప్పమంటారా? కోడలు తిడుతుందనే. కోడలు ఎవరిని తిడుతుందమ్మా? కోడల బాధ తట్టుకోలేక కాదు, ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు. గడిచిన దినాలలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు వ్యక్తిగత జీవితంలో చవి చూచారు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో పరాక్రమ కార్యాలు అనుభవించారు. గడిచిన దినాల్లో ఇలా కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవసించి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో బంధకాలు వాళ్ళు తెంచగలిగారు. ఉపవసించడానికి శక్తి లేకపోయినా, మందిరానికి అంత దూరం రాగలిగే ఓపిక లేకపోయినా ఉపవాసపు శక్తి ఆ తల్లులకు తెలుసు గనుక ఆ వృద్ధ వయసులో కూడా నడుచుకుంటూ మందిరానికి వచ్చి మందిరంలో ఏదో ఒక గోడ కానుకొని ఆ వృద్ధ తల్లులు స్తోత్రం 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 అని అంటారు. చూసారా, ఆ వృద్ధ తల్లులు చేస్తున్న ప్రార్థనే నేటి మన సంఘాలలో ఉజ్జీవానికి కారణంగా నిలిచింది. ఒప్పుకుంటారా ఈ మాటకి? ఒప్పుకుంటారా ఈ మాటకి? ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు. ఉపవాస ప్రార్థనకి అమ్మ చెప్పాలరా తల్లి, ఆల్ నైట్ ప్రేయర్కి, ఉపవాస ప్రార్థనకి, ఆదివారపు ఆరాధనకి ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చారు. విచిత్రం చూడండి, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు? ఎంత పెరిగిద్ది? డబుల్. ఇంకొక మాట, ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థనలో మాంసం మొక్కలు వేస్తున్నారు అనుకో, మాంసం మొక్కలు వేస్తున్నారని తెలిస్తే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వచ్చేస్తాడు. టోటల్ ఫ్యామిలీ, ఊరిలో ఉన్న చుట్ట పిలుచుకోవద్దు, రాకూడదని కాదు. దైవజనమా, ఏ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో, ఏ దైవజనుడు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుడుగా ఉంటాడో, ఏ సంఘ బిడ్డలు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో, ఉపవాసం జరిగే స్థలాలలో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఈ మొట్టమొదటి రోజు సువార్త సభకు వచ్చిన చెల్లి, తమ్ముడా, నా హృదయంలో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, 2020 వరకు ప్రతి రంగంలో ఓడిపోతూ వచ్చావేమో, అపజయం తప్ప, అవమానం తప్ప, నిందలు తిరస్కారాలు తప్ప, ఒంటరిగా గదిలోనికి వెళ్ళి కుమిలి ఏడ్చిన దినాలు తప్ప బ్రతుకులో నవ్విన దినాలు లేవేమో, ప్రతి విషయంలో తలదించుకుంటూ బ్రతుకుతూ వచ్చావేమో. దేవుని రాయబారిగా చెప్తున్నాను, గతంలో ఎక్కడెక్కడ ఓడిపోయావో, ఎక్కడెక్కడ తలదించుకున్నావో, ఈ 2025లో తలదించుకున్న చోటే నీ తల నా దేవుడు పైకెత్తాలని ఆశపడుతున్నాడు. ఏడ్చిన చోటే నోటి నిండా నవ్వు పుట్టించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలాంటి భీకర కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించున్నట్లుగా, మొట్టమొదటి మాట, వారంలో 1 దినం ఉపవాస దినాన్ని ప్రకటించుకో. ఉపవాసం అనంటే కడుపు చంపుకోవటం మాత్రమే కాదు సుమి. ఉప ప్లస్ వాసము. ఉప అంటే సమీపముగా, వాసము నివాసము. దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం. ఉపవాసం అంటే తిండి తినకపోవటం మాత్రమే కాదు, నోరు చంపుకోవటం, కడుపు చంపుకోవటం మాత్రమే కాదు. ఉపవాసం ఉన్న దినాన క్రైస్తవుడు దేవునికి సమీపంగా బ్రతకాలి. కొంతమంది చూడండి,
ఉపవాసం అని చెప్తారా? ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏం బ్రదర్ అట్లున్నామంటే, ఉపవాసం అండి మూతి ముందుకు చాపి అంటాడు. అంటే ఉపవాసం అంటే కడుపు చంపుకోవటం అనేనా? నో. దానితో పాటు ఉపవాసం అన్న దినాన ప్రతి క్రైస్తవుడు దేవునికి సమీపంగా ఉంటూ ఎవరు అంగలారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, బిడ్డలారా, నువ్వు కార్చే ఒక్కొక్క కన్నీటి చుక్కలో నుండి నీ శాపపు కాడి దేవుడు